హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు మన యూట్యూబ్ ఎంసీఎన్స్ చాలా ఉన్నాయి కదా, వాటిల్లో జాయిన్ అయిన వాళ్ళు బయటికి రావాలంటే ఎలా అనేది చెప్తాను. ఇది నేను చెప్పేది కాదు, యూట్యూబ్ ఏం చేసిందంటే ఎంసీఎన్స్లో జాయిన్ అయ్యి బయటికి రాలేకుండా ఉండే వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక రిమూవ్ యాక్సెస్ అని చెప్పేసి ఒక బటన్ ఇచ్చేసింది. ఏది యూట్యూబ్ నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి, ఏదైనా నెట్వర్క్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు బయటికి రావాలి అంటే వాళ్ళు ఎంసీఎన్ని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు ఇష్టమైతే వదులుతారు, లేకపోతే వదలరు. సో ఈ క్రియేటర్ ఏమైపోతాడు, మధ్యలో ఇరుక్కుపోతాడు. సో అప్పుడు ఛానల్ డిలీట్ చేసుకోవటం ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది. సో యూట్యూబ్ ఏం చేసిందంటే అందుకని అందరికి రిమూవ్ యాక్సెస్ అని చెప్పేసి ఒక బటన్ ఇచ్చింది. అప్పుడు ఆ క్రియేటర్కి నచ్చకపోతే ఆ నెట్వర్క్ నుంచి బయటకు రావడానికి ఒక బటన్ ఇచ్చిందనమాట. ఆ బటన్ క్లిక్ చేస్తే ఆ నెట్వర్క్ నుంచి బయటకు వచ్చేటట్టు. సో దాని గురించి యూట్యూబ్ ఒక ఆర్టికల్ ఇచ్చింది, అప్డేట్ ఇచ్చింది. ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చింది. అయితే ఈ ఆర్టికల్లో ఏముందంటే ఛానల్స్కి, నెట్వర్క్లో ఉన్న అన్ని ఛానల్స్కి రిమూవ్ యాక్సెస్ అనే బటన్ పెట్టడం జరిగింది. మీ ఎంసీఎన్స్ నచ్చని వాళ్ళు మీరు బయటకు వచ్చేయాలనుకుంటే ఆ బటన్ క్లిక్ చేస్తే 30 days లోపు మీ ఎంసీఎన్ మీరు రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా వదిలేయచ్చు. అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఎంసీఎన్స్ యాక్సెప్ట్ చేయాలి ఆ రిక్వెస్ట్ ఒకటి, లేదంటే 30 days వరకు ఇగ్నోర్ చేయాలి. అంటే యాక్సెప్ట్ చేయకుండా, రిజెక్ట్ చేయకుండా అలాగే ఉంచాలి. ఇంతకుముందు అయితే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది, రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రిజెక్ట్ అయితే ఏమవుతుందంటే మళ్ళీ వెంటనే కనెక్ట్ అయిపోతుంది. సో వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం లేకుండా చేసేసింది ఇప్పుడు యూట్యూబ్. కాబట్టి బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ నెట్వర్క్లో నుంచి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. అయితే అన్ని ఛానల్స్ కంటే అన్ని నెట్వర్క్లో ఉన్న ఛానల్స్ అన్నిటికీ ఈ యొక్క ఫీచర్ వచ్చింది. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి July 31st లోపు ఈ యొక్క ఫీచర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఈ పేజ్ లింక్ కింద ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో చూడండి ఒకసారి మీరు కూడా. ఇక్కడ నెట్వర్క్లో కనెక్ట్ అయినప్పుడు మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రీడమ్ అనే నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నది ఈ ఛానల్. సో నెట్వర్క్లోంచి బయటికి రావాలి అనుకున్నట్లయితే ఏం చేయాలంటే ఇక్కడ రిమూవ్ యాక్సెస్ అనే బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఐ అండర్స్టాండ్, వాంట్ టు కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇలా క్లిక్ చేయడానికంటే ముందు మీరు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మీ యొక్క ఛానల్కి అసలు ముందు ఎవరెవరు మేనేజర్స్ ఉన్నారో చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని నెట్వర్క్స్ ఏం చేస్తాయంటే మీకు తెలియకుండా మేనేజర్ యాక్సెస్ తీసుకుంటాయి మీ ఛానల్కి. చూసారా, ఇక్కడ ఇంకొక మేనేజర్ ఉన్నాడు. సో మీరు కాకుండా ఇంక ఎవరున్నా సరే ఇది మేనేజర్ యాక్సెస్ వాళ్ళకి రిమూవ్ చేసేయండి. ఫస్ట్ రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ అకౌంట్లోకి మీరు వచ్చి మళ్ళీ ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ యాక్సెస్ అనే బటన్ ఉంది కదా, ఈ రిమూవ్ యాక్సెస్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఐ అండర్స్టాండ్, ఐ వాంట్ టు కంటిన్యూ అనేది క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ యాక్సెస్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిక్వెస్ట్ అనేది ఆ నెట్వర్క్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్గా 30 days తర్వాత మీ యొక్క ఛానల్ అనేది ఆ నెట్వర్క్ నుంచి కట్ అయిపోతుంది. సో ఈ 30 days లోపు మీరు మళ్ళీ క్యాన్సిల్ రిమూవల్ అనే బటన్ క్లిక్ చేయకూడదు. క్లిక్ చేశారంటే మళ్ళీ కనెక్ట్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ క్యాన్సిల్ రిమూవల్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను నేను, ఎస్ క్యాన్సిల్ అంటుంది. ఈ క్లిక్ చేస్తే ఏమైందంటే మళ్ళీ కనెక్ట్ అయిపోద్ది. అప్పుడు మీరు మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రాబ్లం లేకుండా మీరేం చేయాలంటే అది క్లిక్ చేసి సైలెంట్గా ఉండాలి. ఈ 30 days లోపు వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేశారనుకోండి, వెంటనే కట్ అయిపోతుంది. యాక్సెప్ట్ చేయలేదనుకోండి, 30 days తర్వాత కట్ అయిపోతుంది. ఎలా అయినా సరే మీరు ఆ నెట్వర్క్లో నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది యూట్యూబ్ కొత్తగా పెట్టింది నెట్వర్క్లో ఇరుక్కుపోయి బాధపడుతున్న క్రియేటర్స్ కోసం. ఎందుకంటే ఈ నెట్వర్క్స్ వాళ్ళు వాళ్ళతో క్రియేటర్స్తో ఎటువంటి అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు అనేది యూట్యూబ్కి తెలియదు కాబట్టి. సో కొన్ని నెట్వర్క్స్ వాళ్ళు అయితే క్రియేటర్తో చాలా దారుణమైన అగ్రిమెంట్స్ చేయించుకుంటున్నారు. పర్సంటేజ్ల విషయంలో కానివ్వండి, ఇంకా వేరే రైట్స్ విషయంలో కానివ్వండి, చాలా ఇదిగా చేయించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది యూట్యూబ్. చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇటువంటి వీడియోలు మరిన్ని చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.